రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ఐలాపురం వెంకయ్య గారంటే ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే. వారి వారసులుగా బీసీ ఉద్యమంలో కానీ శాలివాహన ఉద్యమంలో కానీ మాకు వెన్నంటి ఉండేటటువంటి మా అన్న భాస్కర్ శ్రీనివాసరావు గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. సభాయ నమః. నా గురించి అక్క చెప్పారు కాబట్టి మళ్ళీ పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. రేపు 28, 27, 28 2 రోజులు ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి మా సంఘీయుల్ని వివిధ జిల్లాల నుంచి ఎక్కువ మందిని మోటివేట్ చేసి అది బయలుదేరి తీయడం జరుగుతుంది. చాలామంది ఇప్పటికే రిజర్వేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఉద్యమంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే కార్యక్రమంగా ఢిల్లీలో ఈ ప్రయత్నం చేస్తున్నాము. మన దగ్గర ఐక్యత ఉంటే మనకు బీసీలు అన్ని కులాల కన్నా బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. బీసీలు అందరూ సంఘటితంగా ముందరికెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే మన పరిస్థితి ఏంటనేది పాలకులకు తెలుస్తుంది. తెలిసిన దాని మీద మనకు కూడా ఆర్థికంగా కానీ, సామాజిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ వెన్నంటే ఉండటానికి కూడా వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం ఐక్యమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. సాధిద్దాం సాధిద్దాం బీసీ హక్కులను సాధిద్దాం సాధిద్దాం బీసీ హక్కులను సాధిద్దాం సాధిద్దాం బీసీ హక్కులను సాధిద్దాం. చలో ఢిల్లీ చలో 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 ఢిల్లీ చలో 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 ఢిల్లీ చలో చలో ఢిల్లీ. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. సాధిస్తాం సాధిస్తాం చట్టసభలో 50% రిజర్వేషన్లను సాధిస్తాం సాధిస్తాం చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లను సాధిస్తాం సాధిస్తాం బీసీ రక్షణ చట్టాన్ని సాధిస్తాం సాధిస్తాం బీసీ రక్షణ చట్టాన్ని సాధిస్తాం సాధిస్తాం చట్టసభల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్ సాధిస్తాం సాధిస్తాం చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. హలో బీసీ చలో ఢిల్లీ, హలో బీసీ చలో ఢిల్లీ, హలో బీసీ చలో ఢిల్లీ. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, జై బీసీ జై జై బీసీ. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా ఇన్ఛార్జిగా మన కృష్ణ గారికి, అలాగే వై నాగేశ్వరరావు గారికి, నూకాలమ్మ గారికి, అలాగే వచ్చే పెద్దలందరూ కూడా పేరు పేరు నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఇక నుంచి నేను ఈ బీసీ సంఘం ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాలు కూడా ఈ జిల్లా స్థాయిలో నేను పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అన్ని కులాలని కలుపుకొని మనకున్న బీసీ వర్గాలన్నీ కూడా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలో కానీ, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలో కానీ, అలాగే ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలో కానీ బీసీలకి న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని, అలాగే రేపు మేము జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమం కూడా ఎక్కువ స్థాయిలో మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మా నూకాలమ్మ గారి నాయకత్వంలో, అలాగే నాగేశ్వర గారి నాయకత్వంలో, అలాగే మా కృష్ణ గారు అటెండ్ అవుతారు. దానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. వారికి కూడా మా యొక్క రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మాకు చట్టసభలో తప్పనిసరిగా 50% ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడి నుంచి కూడా ప్రతి బీసీ వర్గానికి ఏ విధంగా జరిగినా కూడా మేము ముందుంటాం. అలాగే బీసీలకి చట్టబద్ధ కల్పిస్తూ తీసుకున్న మన నారా చంద్రబాబు నాయుడికి పూర్తిగా మేము కూటమి గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే బీసీలకి చట్టబద్ధ కల్పిస్తారో వారికి అప్పుడు న్యాయపరంగా అన్ని రకాలుగా ఉపయోగపడతానని తెలుసుకుని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం.